పైసలు ఈజీగా వచ్చినాయి అనుకున్నాను రా. ప్రాణం తీసేదాకా ఒప్పుకునేలా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. 1 సెకండ్, ప్లీజ్ టేక్ దిస్. వద్దండి, నేను మీకు సర్వీస్ చేయలేదు, సాయం చేశాను. అయ్యో, కానీ మీరు చేసిన హెల్ప్కి నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి? ఎప్పుడైనా ఎవరికైనా మీ అవసరం ఉన్న చోట వాళ్ళకి మీరు సాయం చేయండి, సరిపోతుంది. ఇది లెవెల్ అయిపోతుంది. మీరు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాటని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ కాదు, ఐఎమ్ వెంకీ. కాల్ మీ వెంకీ. ఐఎమ్ నిక్కీ. నైస్ టు మీట్ యూ. మమ్మీ, వెంకీని అనవసరంగా అపార్థం చేసుకోకు. పాపం తను రాత్రంతా నా కోసం చాలా కష్టపడి బైక్ నుండి కరెంటు తెచ్చి ఫ్యాన్ పెట్టి ఆ పాట పాడి నన్ను నిద్రపుచ్చి, అలాగే తను మంచం మీద తలవాల్చి ఇప్పటిదాకా పడుకున్నాడు. ఇప్పుడే లేచొస్తున్నాడు. నేను చెప్పానా, మీకు చెప్పానా? ఆ వెంకీగాడు మన మ్యాగీకి సోప్ వేస్తున్నాడంటే సపర్యలు చేస్తున్నాడని చెప్పావు. ఇప్పుడు చూసావా మ్యాగీ ఆ వెంకీగాడిని ఎంతలా సపోర్ట్ చేస్తుందో? అవునకిలమ్మా, ఇన్నాళ్ళు నీ వేలు పట్టుకుని తిరిగిన నీ కూతురు ఇప్పుడు నీ చెయ్యి జారిపోయేలా ఉంది. ఇగో, నువ్వు జాగ్రత్త పడాలి. లేదంటే ఆ వెంకీగాడు పందెం గెలుస్తాడు, మ్యాగీ పాపం తీసుకుని తుర్రుమంటాడు. అదే జరిగితే నేనెందుకు ఊరుకుంటాను బావుగారు? వాడి కాళ్ళు కీళ్లు ఇరిచి వాడినో మూలన కూర్చోపెట్టను. అలా విరవాలంటే వాడు వీక్ అవ్వాలకిలమ్మా. వాడు వీక్ అవ్వాలంటే పందెంలో వాణ్ణి ఓడించాలి. పందెంలో వాణ్ణి ఓడించాలంటే వెంటనే వాడి స్పీడ్కి బ్రేకులు వేసి ఆపాలి. బావుగారు, పదండి ఫ్యాక్టరీకి పోదాం. రే భద్రం, కార్తీక్. అలాగే అత్తయ్య, రండి. శభాష్ మనవడా, మొత్తానికి అనుకున్న సాధించాం. ఏంది నాయనా శబాషు శబాషు అని అంత మొత్తుకొని చెప్తుండావు? ఏం సాధించినాడేంది నీ మనవడు? ఏం సాధించాడా? నువ్వు చేత కాదు అని వదిలేసిన ఫ్యాక్టరీని తన చేతుల్లోకి తీసుకొని నువ్వు అడుగడుగున అడ్డంకులు సృష్టించినా వాటిని దాటుకొని ధాన్యాన్ని మిల్లుకు మళ్లించి దాన్ని బియ్యంగా మలిచి దాన్ని డబ్బు చేసి అటు అచ్యుతాపురం రైతులకి లాభాలిచ్చి ఇటు కార్మికులకి జీతాలిచ్చి కరెంటు బకాయిలు తీర్చి పైన ఇదిగో 2 లక్షలు మిగిల్చాడు నా మనవడు. అది కూడా జోబులో రూపాయి లేకుండా. ఇంత సాధించాడకిలా. ఏంటత, మా తాత గొంతెత్తి నన్ను పొగిడేసరికి నీకు మింగుడు పడ్డం లేదు కదా? అందుకేనా నీ గొంతులో నుంచి మాటే పెగలట్లేదు? అంత లేదబ్బి. నువ్వు ముక్కి మూలిగి ముష్టి 2 లక్షలు వెనకేసేసరికి మా నాయన నిన్ను ఓ అని వెనకేసుకొచ్చేస్తా ఉండాడే కానీ 2 లక్షలు ఈ మిల్లు నెల కరెంటుకి సరిపోతాయా చెప్పు? ఈ మిల్లుని నా మనవడే నిలబెట్టినాడని చెప్తా ఉండాడు కదా. నువ్వు విషయం బాగా తెలుసుకో.
వరి కోతలు మొదలైనప్పుడే మిల్లు ఫుల్లుగా నడిచేది. ఆ తర్వాత పని ఉండదు, పాట ఉండదు. 6 నెలలు అన్ సీజను. అప్పుడు నువ్వు నిలబెట్టిన మిల్లుకి కరెంటు బిల్లు ఎట్టా? జీతాలు యాడ్నుంచి తెస్తావు? పైగా ఇప్పుడు నువ్వు శబాష్ అనిపించుకునేదానికి 100కు 100% సాధించింది ఏం లేదు. వందలో 40% మాత్రమే రీచ్ అయి ఉండావు. దానికే ఇంత పెద్ద స్పీచ్లు. ఇదేమి గొప్ప కాదబ్బీ, డబ్బా డబ్బా కొట్టుకోవడం అంటారు. ఏం బావగారు? 100% కరెక్ట్గా చెప్పావమ్మా. పాపం మమ్మీ, ఎంతో కొంత అయితే రిజల్ట్స్ చూపించాడు కదా. ఇన్సల్ట్ చేయడం దేనికి? ఆ, లేదు చిక్రి, మీ మమ్మీ ఇన్సల్ట్ చేసే ఉద్దేశంతో అన్నా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది. సీజన్ మీద నడిచే మిల్లుని అన్ సీజన్లో కూడా సేఫ్గా నిలబెట్టాలంటే ఇంకో సోర్స్ వెతకాలి. ఇంకో సోర్స్ ఏముంది బావా? ఏరా ఎలా వచ్చావు? కరెంటు కోతల గురించి సార్తో మాట్లాడడానికి వచ్చాను. పంటకి నీరు పెడదామంటే కరెంటు సరిగ్గా ఉండడం లేదు. అవునరా, మా ఊర్లో పరిస్థితి కూడా అంతే. కనీసం జనరేటర్ అన్నా కొందామంటే దాంట్లో డీజిల్ పోయడానికే తడిసి మోపుడవుతుంది. మరి కాదా, జనరేటర్ అంటే మాటలా? కానీ ఏ మహానుభావుడైనా తక్కువ డీజిల్ తాగి ఎక్కువ పనిచేసే జనరేటర్ని కనిపెడితే మన కరెంటు కష్టాలు ఉండవురా. అది జనరేటర్స్. తాత, మనకి జనరేటర్స్ ఫ్యాక్టరీ కూడా ఉంది కదా? ఉంది గాని మీ అత్తయ్య పుణ్యమా అని అది కూడా మూతపడింది మనవడా. నాయనోయ్, ఆ జనరేటర్లు కొనేవాళ్ళు లేక కోట్లల్లో నష్టాలొచ్చి క్లోజ్ చేయాల్సి వచ్చుండాది. అనవసరంగా నా వల్ల మూతపడుండదని చెప్పమాక. తాత, జరిగింది వదిలే. నువ్వు పర్మిషన్ ఇస్తే ఆ ఫ్యాక్టరీని నేను తెరుస్తాను. తిరిగి దాన్ని లాభాల్లోకి నేను పరిగెత్తిస్తా. అమ్మీ, ఇన్నవ ఈ అబ్బి మాటలో లాభాల్లో పరిగెత్తిస్తాడంట. 3 పూటల అవసరం పడే బియ్యం తీసే మిల్లే చిల్లుపడి బిల్లు కట్టలేని పొజిషన్లో ఉంటే ఎప్పుడో సంవత్సరానికి కానీ అవసరం పడని జనరేటర్ ఫ్యాక్టరీని ఇంకా బాగా పరిగెత్తించేస్తాడంట.